ఎప్పుడైనా విన్నావా ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీకు మందులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీకు మందులుగా మార్చి పరలోకం ఇస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమను నీవు తెలుసుకున్నావా? పాపులమైన మన కొరకు రక్తము గాచి ప్రాణము పెట్టి తిరుగులొచ్చి చేతులు చాచి పిలుచుచున్నాడు. పాపులమైన మన కొరకు రక్తము గాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి చేతులు చాచి పిలుచుచున్నాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆ తండ్రి ప్రేమ. దేవుడు ప్రియులారా, చాలా మంది ఇది గ్రహించలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు కూడా నేను పుణ్యాత్ముడినే, నేను మంచోడిని అనుకుంటున్నారు, ఎదుటి వాడిని చెడ్డగా చేసుకుంటున్నారు ప్రియులరా. కానీ ఒక మాట ఆలకించండి ప్రియులరా, ఒక వ్యక్తి కాసి ఒక వేలు చూపిస్తే 4,000 మన వైపు చూపిస్తున్నాయి. ఎవరైతే ఎదుటి వ్యక్తి పాపాత్ముడు అనుకుంటారో, ముఖ్యంగా ముందు చెప్పాల్సింది ఏంటంటే ఆ వ్యక్తే పాపాత్ముడు. ఆ వ్యక్తి గ్రహించలేకపోతాడు అంతే. కాబట్టి ప్రియులరా, ఒకసారి ఆలోచించండి, ప్రతి ఒక్కరు కూడా పాపాత్ములను బైబిల్ చెప్తుంది. ఎందుకంటే నీతిమంతుడు ఒకడును లేడంట. కాబట్టి ఆ యొక్క నీతిమంతుడైన దేవుడే లోకానికి రావాల్సి వచ్చింది మన కొరకు. వచ్చి తన రక్తము కాచి ప్రాణం పెట్టి తిరిగి లేవాల్సి వచ్చింది ప్రియులారా. ఎలాగో తెలుసండి, ఉదయం లేచినప్పుడు రాత్రి పడుకునేంత వరకు 6,000 ఆలోచనలు ఆలోచిస్తాం మనం. ఇందులో మంచివన్నీ చెడువన్నీ ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. మరి ఉదయం లేచిన రాత్రి పడుకునే ఎన్నో పాపాలు చేస్తున్నారు. చెడు చూపులు, చెడు తలపులు, చెడు క్రియలు, భూతు మాటలు, సత్తు క్రియలు, సత్సోకులు, వ్యభిచారము, తాగుడు, తిరుగుడు, అబ్బాయిలు వాడు బాగుపడుకోవడం, అసూయ, అబద్ధాలు, మోసాలు, జగడాలు, కొట్లాట్లు, ఇలాంటివి ఎన్నో మనిషి చేస్తూ దేవుడు నిర్మించిన రాజ్యానికి, స్వర్గానికి వెళ్ళకపోతున్నాడు ప్రియులారా మనిషి. కాబట్టి ఆ మహాదేవుడైన యేసు ప్రభువారు సమస్త మానవాళిని ప్రేమించి ఈ లోకానికి రావాల్సి వచ్చింది ప్రియులారా. ఎందుకంటే నువ్వు నేను చేస్తున్న పాపాల నిమిత్తంగా ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తున్నాము. మన శిరస్సుకి వేయవలసిన ఆ ముళ్ళ కిరీటాన్ని ఆయన వేయించుకున్నారు. అంతేకాదు చేతులతో పాపం చేస్తున్నాము, మన చేతులకు పడవలసిన మేకులు ఆయన కొట్టించుకున్నారు ప్రియులారా. అంతేకాదు కాలుతో పాపం చేస్తున్నాము, మనకు కాలుకు వేయవలసిన మేకులు ఆయన కొట్టించుకున్నారు. ఒళ్ళంతా దున్నబడింది. ఒకడు పక్కనే ఉంటాడు, నీకోసం ప్రాణమే ఇస్తాను అంటాడు, అవసరం ఆ వ్యక్తి ప్రాణం తీసేస్తాడు ప్రియులారా. మరి మనలాంటి వారి కొరకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకో తెలుసండి, ఆయన ప్రేమంట అగాపే ప్రేమంట. అంటే బదులు అడగలేనిది ఇవ్వడమే తెలుసు. అందుకనే తను ప్రేమించిన మన కొరకు ప్రాణం పెట్టిస్తాడు ప్రియులారా. కాబట్టి గమనించండి, బైబిల్ చెప్తుంది యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని లోకాన్ని పంపించారంట. కాబట్టి యేసు ప్రభువారు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి తన రక్తం కాచి ప్రాణం పెట్టి తిరిగి లేచి ఈ రోజు తన నోరారా ఏమనిపిస్తున్నారు తెలుసండి, ప్రయాసపడి భారం మోయించిన సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నారు. కాబట్టి గమనించండి ప్రియులారా, మనం ఎంత బ్రతికినా ఒకరోజు చచ్చిపోతాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాం అంటే రెండు మార్గాలు, ఒకటి స్వర్గము లేక నరకము. ఆ నరకానికి వెళ్లకుండా ఉండి స్వర్గానికి వెళ్ళాలంటే యేసు ప్రభువారు అంటున్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు స్వర్గంలో అడుగు పెట్టాలని కర్రాకండికి బల్లగుద్ది చెప్తున్న ఏకైక దేవుడు ప్రియులారా. కాబట్టి గమనించండి ప్రియులారా, ఇల్లు మందైతే మందని చెప్పగలం, పక్కోడికి మందని చెప్పలేం కదా. ఆ మహాదేవుడు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని అంత బల్లగుద్ది చెప్తున్నారంటే ఆయన సృష్టికర్త. కాబట్టి గమనించండి ప్రియులారా, మనందరం చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే మనం ఈ భూమి పెట్టుబడి మాత్రమే తీసుకెళ్ళగలడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాము. మీ ఇంట్లోనూ ఒంట్లోనూ ఏ సమస్య ఉన్నా. అవునండి ప్రియులారా, మరి అన్నయ్య గారు చెప్పినట్లుగానే మరి ఎంతో
ప్రయాసపడి విశాఖపట్నం ప్రాంతం నుంచి మరి యొక్క ప్రాంతానికి మీ ప్రాంతానికి మేము ముందుకు రావడం జరిగింది. మరి యొక్క కొద్దిపాటి మాటలు మీరు గ్రహించి నీడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం కనుక మీరే నిర్ణయించుకోండి ఏది మంచి ఏది చెడు అనేది. బాయ్.